హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టనల్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది అండ్ మూవీ కూడా ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రాబ్లం లేదు. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 8 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ అయితే ఉంటారు. అందులో మన హీరో ఒకటన్నమాట. కానిస్టేబుల్స్ అందరూ కూడా వాళ్ళైతే ఒక ఏరియాకి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. అసలు ఆ ఏరియా ఏంటి, అక్కడ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, మరి వీళ్ళు ఏం చేశారు, వీటి చుట్టూ నడిచే స్టోరీయే టనల్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ కేరామ్ మూవీ రివ్యూ ఆల్రెడీ పెట్టడం జరిగింది, పైన కార్డ్స్లో ప్లే చేస్తాను, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. అండ్ ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ భయ్యా. కొన్ని పార్ట్స్ అయితే చాలా బాగా అనిపించాయి, కొన్ని పార్ట్స్ అయితే చాలా బాగా డిసప్పాయింట్ చేసాయి. ఓవరాల్గా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చచ్చు. నాకైతే ఇట్ వాస్ గుడ్ ఇన్ పార్ట్స్ అనిపించింది. పాజిటివ్ సెషన్కి వచ్చేస్తే తీసుకున్న కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది భయ్యా. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాన్సెప్ట్ పరంగా అయితే. అంటే ప్రెజెంట్ చేసిన విధానం డిఫరెంట్ గా ఉంటుంది. కొంచెం కాన్సెప్ట్ చూసిందే రెగ్యులర్ గా ఉంటుంది, కాకపోతే ప్రెజెంటేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉండడం వల్ల కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. అండ్ అథర్వ గారి పర్ఫార్మెన్స్ చాలా సాలిడ్ గా ఉంటుంది. ఒక నార్మల్ కాప్ రోల్ అన్నమాట, ఏదో ఓవర్ ది టాప్ హీరో ఆ టైప్ ఆఫ్ ఎలివేషన్లు అయితే ఏమి ఉండవు. ఒక నార్మల్ కాప్ రోల్, చాలా సాలిడ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఇంకా మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి యాంటాగనిస్ట్ రోల్ అశ్విన్ కాకుమను లిటరల్లీ కన్విన్సింగ్ భయ్య. ఆ రోల్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. విలన్ రోల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది, మంచి వెయిట్ అయితే ఇస్తారన్నమాట ఆ క్యారెక్టర్ కి. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ వల్ల మూవీ చాలా సీన్స్ అయితే హైలైట్ అవుతాయని చెప్తాను మీకు. అండ్ మూవీ కూడా విజువల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. నైట్ విజువల్స్ కానీ, అసలు అమ్మన్న కాలనీ ఎన్విరాన్మెంట్ కానీ, అండ్ ఆడియో విజువల్ టెన్షన్ కానీ చాలా బాగా వర్క్ చేసిందని చెప్తా. అండ్ ఫ్యూ మూమెంట్స్ ఉంటాయి, ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, స్టార్టింగ్ సెటప్ సీక్వెన్సెస్ కానీ, క్లైమాక్స్ సీక్వెన్సెస్ కానీ, ఇలా ఫ్యూ ఎలిమెంట్స్ అయితే అక్కడక్కడ ఉన్నాయన్నమాట. అవి సీక్వెన్సెస్ అన్ని కూడా నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అంటే వీళ్ళు ప్రెజెంట్ చేసిన విధానం వల్ల చాలా బాగా సూట్ అయింది, సెట్ అయింది కూడా. అండ్ ఆ ప్రైమేజ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట, పోలీస్ కి అండ్ ఒక గ్యాంగ్ కి మధ్యలో ఒక ప్రైమేజ్ రన్ అవుతుంటుంది. చెప్తే స్పాయిలర్ అవుద్దని చెప్పట్లా, అదైతే చాలా ఎంగేజింగ్ ఉంది భయ్య, నాకైతే నచ్చింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్క్రీన్ ప్లే అండ్ పేసింగ్ అయితే అన్ఈవెన్ గా ఉంటుంది, మాక్సిమం వర్కౌట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని డ్రాగ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయి. అండ్ కొన్ని సీక్వెన్సెస్ అయితే చాలా ఫెమిలియర్ గా అనిపిస్తాయి. చెప్పాను కదా స్టార్టింగ్ లో, మీకు కాన్సెప్ట్ అనేది కొంచెం మీకు రీసైకిల్ చేసినట్టు అనిపిస్తుంది. మళ్ళీ సేమ్ అదే ఓల్డ్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ నే కొంచెం రీసైకిల్ చేసి ప్రెజెంట్ చేశారన్న ఫీల్ అయితే వస్తుంది. అండ్ లవ్ స్టోరీ ఒకటి ఉంటుంది భయ, అది అసలు వర్కౌట్ అవ్వలేదు నాకు. ఏదో పెట్టాలన్న పేరుకి పెట్టారన్నట్టుగా అనిపించింది, అది బోరింగ్ అనిపించింది. కొన్ని సీక్వెన్సెస్ కానీ, కొన్ని సబ్ప్లాట్స్ కానీ, ఇవన్నీ కూడా బోరింగ్ తెప్పించాయి నాకైతే. కాన్సెప్ట్ బాగానే ఉంది, థ్రిల్లింగ్ సెటప్ అంతా బాగానే ఉంది, కొన్ని సీక్వెన్సెస్ బాగానే ఉన్నాయి. కానీ కొంచెం రొటీన్ స్క్రీన్ ప్లే వల్ల, అక్కడక్కడ బోరింగ్ సీక్వెన్సెస్ అండ్ లవ్ స్టోరీ వల్ల మూవీ అయితే నాకు కొంచెం పర్లేదు, ఇట్ వాజ్ ఓకే, వాచబుల్ అనిపించింది. గుడ్ ఇన్ పార్ట్స్, వన్ టైం వాచ్ అనిపించింది. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.